అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని అంటే ఆ సంపద తీసుకోవడానికి ఆదివాసులందరినీ కూడా ఈవేళ నిర్వాసితులు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరుతున్నలు మరి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అక్కడ ఆదివాసుల యొక్క పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. మరి ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయో లేకపోతే అసాంఘ్య శక్తులు వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయో తెలియదు కానీ బీభత్సమైనటువంటి వైమానిక దాడులు చేసి అక్కడ ఆదివాసులందరినీ కూడా ఈవేళ మరి వాళ్ళ జీవితాలందరినీ కూడా చిదిమవేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల హైదరాబాద్ లో సాక్షాత్తు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి ఆదివాసీ బిడ్డలు అక్కడ వచ్చి వాళ్ళు చెప్పేటటువంటి అరణ్య రోదన మరి చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసి మహిళలు ఒకవేళ వాళ్ళు అసాంఘిక శక్తులతో ఒకవేళ కలిసి ఉన్నారో అని చెప్పేసి వారిని తెలుసుకోవడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను మరి ఈ స్పెషల్ పార్టీలు మరి ఆపరేషన్ కగార్ అనేటటువంటి వింతైనటువంటి పేర్లతోటి మరి ప్రభుత్వ యంత్రాంగాలు అక్కడ చొరబడి ఆ మహిళలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అంటే నక్సలైట్ల కారా అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళ యొక్క మొనలను వాళ్ళు తిరిగి చూడడం. పాలు వస్తే ఆ ఆడబిడ్డ నక్సలైట్ కాదు, ఒకవేళ పాలు రాకపోతే ఆవిడ నక్సలైట్ అని చెప్పేసి మరి ఆ ఆదివాసి ఆడబిడ్డలను అక్కడ చిరిమి వేసేటటువంటి పరిస్థితి. ఇది సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఆదివాసి బిడ్డలు హైదరాబాద్ నడిబొడ్డులో వచ్చి వాళ్ళు అరణ్య రోదన వినిపించినటువంటి సంఘటన ఇది. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతున్నప్పుడు ఇంకా ఇది ఒక రకమైనటువంటి అణచివేత, వైమానిక దాడులు చేపడుతున్నారు, రకరకాల రూపంలో అణచివేతలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కనీసం మా వాళ్ళని చెప్పేసి వెళ్ళి చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. కనుక ఈ సందర్భంలో మనం ఈవేళ ప్రపంచ ఆదివాసీ దినం 30వ ఆదివాసీ దినం జరుపుకుంటున్నాం. మరి ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి భారతదేశంలో ఆదివాసుల పరిస్థితి ఉందో అని చెప్పేసి అంటే అనడానికి ఇది నిదర్శనం అని చెప్పేసి మరి నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు రాష్ట్ర ప్రభుత్వాలను నేను అడుగుతున్నాను. అంటే మేము విన్నవించుకుంటాం, దేశంలో ఆదివాసులపై వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి అన్ని రకాల దాడులను తక్షణమే నిరోధించాలని చెప్పేసి దండకారణ్య విమోచన సమితి, దండకారణ్య ఉద్యోగ సమితి, దండకారణ్య విద్యార్థి సమితి సంయుక్తంగా మేము డిమాండ్ చేస్తున్నామండి.